నమస్కారం. మన ఈనాటి అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఒక పౌరాణిక కథ గురించి మాత్రమే కాకుండా మన రోజువారీ జీవితంలో ఆచరణాత్మక భక్తికి నిలువుటద్దంగా నిలిచే ఒక ప్రాచీన హిందూ గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సుందరకాండ. ఒక మహాప్రయాణం, ఒక ఆచరణాత్మక భక్తిగా ఎలా మారిందో మనమిక్కడ తెలుసుకుందాం. అన్నట్లు ఈ విషయాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలుపడదామా? ఈ మొత్తం విశ్లేషణను మనం చాలా సింపుల్గా 4 భాగాలుగా అర్థం చేసుకుందాం. అవేంటంటే 1. ఇతిహాసపు పునాది. 2. దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. 3. దీనివల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు. మరియు 4. పారాయణం చేసేవారు పాటించాల్సిన నియమాలు. సరే, ముందుగా మొదటి విభాగంలోకి వెళ్దాం. అదే ఇతిహాసపు పునాది. అసలు ఈ సుందరకాండ వెనుక ఉన్న ఆ మహాప్రయాణం ఎలా జరిగిందో మనం ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఒకసారి హనుమంతుని ప్రయాణాన్ని గమనిస్తే అది ఖచ్చితంగా ఎన్ని రోజుల్లో ఎలా జరిగిందో చూసి మనం ఆశ్చర్యపోతాం. మూల గ్రంథాల ప్రకారం చూసుకుంటే మొదటి రోజు ఆయన ఏకంగా సముద్రాన్ని దాటేశారు. 2వ రోజు లంకలో అన్వేషణ ప్రారంభించారు. 3వ రోజు అశోకవనంలో సీతమ్మ జాడను కనుగొన్నారు. ఇక 4వ రోజు ఆ లంకా దహనం. 5వ రోజు తిరిగి శ్రీరాముని వద్దకు చేరుకుని శుభవార్త చెప్పడం. చూశారా, కేవలం ఈ 5 రోజుల వ్యవధిలో జరిగిన ఈ ప్రయాణం యావత్ రామాయణంలోనే ఎంతటి కీలకమైన ఘట్టంగా నిలిచిపోయిందో కదా. రామాయణం అనే ఈ గొప్ప ఇతిహాస సముద్రంలో సుందరకాండ ఒక అద్భుతమైన భాగం అని చెప్పుకోవాలి. ఇందులో ఖచ్చితంగా 68 అధ్యాయాలు అంటే సర్గలు ఉంటాయి. అంత పెద్ద రామాయణంలో కేవలం ఈ నిర్దిష్ట 68 సర్గలు మాత్రమే భక్తుల జీవితాల్లో ఇంతటి విశేషమైన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాయి అనేది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 2855. ఇవి సుందరకాండలో ఉన్న మొత్తం పవిత్ర శ్లోకాల సంఖ్య. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి కేవలం ఒక కథను చెప్పే సాధారణ పంక్తులు కావు. ఆధ్యాత్మిక పండితులు ఏమంటారంటే, ఈ అద్భుతమైన ఛందస్సులో కూర్చబడిన ప్రతి ఒక్క శ్లోకం కూడా అక్షరాల ఒక అత్యంత శక్తివంతమైన మహామంత్రంతో సమానంగా పనిచేస్తుందట. ఇప్పుడు 2వ విభాగం గురించి మాట్లాడుకుందాం. అదే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. రామాయణంలో మొత్తం 7 కాండలుంటే ఎందుకు కేవలం ఈ 5వ కాండానికి మాత్రమే భక్తుల హృదయాల్లో ఇంతటి విశిష్టమైన స్థానముందో ఇప్పుడు విశ్లేషిద్దాం. అసలు సుందరకాండ అంటే ఏమిటి? ఇది రామాయణంలో 5వ భాగమని మనకు తెలుసు. కాని దీన్ని ఎందుకు అంతగా ఆరాధిస్తారంటే, ఇది హనుమంతుని ఆశ, భక్తి మరియు అద్భుతమైన వీరత్వానికి ప్రతీక. అంతకు ముందు కాండాల వరకు కథగా ఉన్న విషాదం, నిరాశ ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా మాయమైపోతాయి. కథంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో అచంచలమైన భక్తివైపు ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. సాధారణ రామాయణానికి ఈ సుందరకాండకు మధ్య ఉన్న తేడా చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే రామాయణమంతా శ్రీరాముని ప్రయాణం, ఆయన ధర్మం, ఆయన పడిన కష్టాల చుట్టూ తిరుగుతుంది. కాని సుందరకాండకొచ్చేసరికి హీరో మారిపోతాడు. అవును, ఇది పూర్తిగా ఆంజనేయస్వామి అద్భుత విన్యాసాలు, ఆయన ధైర్యం, సాధించిన విజయాల గురించి మాత్రమే ఉంటుంది. అంటే ఒక నిజమైన భక్తుని శక్తి ఎంతటిదో లోకానికి చాటి చెప్పేందుకే ఇక్కడ ఫోకస్ అలా మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. మన సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన ఒక అత్యంత శక్తివంతమైన మాట ఇక్కడుంది. సుందరకాండ చదివే చోట రాముడు ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు. అలాగే రాముడి పూజ జరిగే చోట హనుమంతుడు ఆసీనుడై ఉంటాడు. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ వాక్యం! భగవంతుడికి, ఆయనను ప్రాణంగా ప్రేమించే పరమ భక్తునికి మధ్య ఉన్న ఆ విడదీయరాని ఆధ్యాత్మిక బంధానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఇక మనం 3వ విభాగంలోకి అడుగుపెడదాం. అదే ఫలితాల విశ్లేషణ. పౌరాణిక ఘట్టాలను చదవడం వల్ల ఈ కాలంలో మన నిజ జీవితంలో ఎలాంటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఏ ఘట్టం చదివితే ఎలాంటి ఫలితం వస్తుందో మన గ్రంథాలు ఎంత స్పష్టంగా చెప్పాయో చూడండి. ఉదాహరణకు త్రిజటా స్వప్న వృత్తాంతం పారాయణం చేస్తే చెడ్డ కలల దోషాలు పోతాయట. అలాగే కాకాసుర కథ చదివితే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. చూడామణి ప్రధానం ఘట్టం వల్ల బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది.
ఇక లంకాదహనం ఘట్టాన్ని గనక పారాయణం చేస్తే ఇంట్లో మరియు వ్యవసాయంలో విశేషమైన అభివృద్ధి కనిపిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రయోజనాలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో మరింత వివరంగా గమనిస్తే లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం చదివితే ఐశ్వర్యం సిద్ధిస్తుందట. సీతాహనుమ సంవాదం చదివితే దూరమైపోయిన బంధువులు తిరిగి మనల్ని కలుస్తారు. హనుమ నిర్వేదం చదివితే బుద్ధిమాంద్యం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక మధువన ధ్వంసం చదివితే మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. చూసారా, ప్రాపంచిక సంపదల నుండి అంతిమ ముక్తి వరకు దేనికి కొదువలేదిక్కడ. కేవలం ఈ కొన్ని అధ్యాయాలే కాదు, పూర్తి 68 రోజుల పారాయణం లేదా నిత్య పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. నవగ్రహ మరియు ఏలినాటి శనిదోషాలు మాయమవుతాయి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం జరిగి మంచి ఆధ్యాత్మిక చింతన ఉన్న పిల్లలు పుడతారు. అంతేకాదు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహాల్లో జాప్యాలుంటే త్వరగా పెళ్లిళ్లు జరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు నయమై మనోధైర్యం పెరుగుతుంది. ప్రకృతి సైతం శాంతించి చక్కటి వర్షాలు, పంటలతో కరువు అనేదే లేకుండా పోతోందని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. సరే, ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి కదా. అందుకే మన 4వ విభాగం పాటించాల్సిన నియమాలు అంటే ఒక ఆచరణాత్మక మార్గదర్శి గురించి తెలుసుకుందాం. అసలు పారాయణమంటే ఏమిటి? ఏదో మామూలుగా చదువుకుంటూ పోవడం కాదు. ఒక పవిత్ర గ్రంథాన్ని అత్యంత సంప్రదాయబద్ధంగా ఒక కఠినమైన క్రమశిక్షణతో నిర్దిష్ట నియమాలకు లోబడి చదవడాన్నే పారాయణం అంటారు. మరి భక్తులు పాటించాల్సిన ఆ దినచర్య ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతిరోజూ పారాయణం చేసేవాళ్లు పాటించాల్సిన అత్యంత క్రమశిక్షణాపూరితమైన విధానం ఇక్కడుంది. మొదటి స్టెప్, సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. 2వ స్టెప్, చాలా శుచిగా ఉన్న ప్రదేశంలో దీపం వెలిగించాలి. 3వ స్టెప్ చాలా విశేషమైనది. అదేంటంటే, మనం పారాయణం చేసేటప్పుడు మన పక్కనే సాక్షాత్తు ఆ ఆంజనేయస్వామి వచ్చి కూర్చోవడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన ఆసనాన్ని తప్పనిసరిగా వేసి ఉంచాలి. ఆ తర్వాతే 4వ స్టెప్గా పవిత్ర పారాయణాన్ని ప్రారంభించాలి. ఇక పారాయణం పూర్తయ్యాక 5వ స్టెప్గా స్వామికి తప్పనిసరిగా గోరువెచ్చని పాలలో చక్కెర లేదా బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. కేవలం పూజా విధానమే కాకుండా మన జీవనశైలికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. పారాయణం చేసే భక్తులు ఆ రోజుల్లో తప్పనిసరిగా కఠినమైన శాకాహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అలాగే మహిళలు నెలసరి సమయాల్లో ఈ పారాయణాన్ని తాత్కాలికంగా ఆపివేయాలని మన సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ కఠినమైన నియమాలను తూచా తప్పకుండా పాటించినప్పుడే ఆ పారాయణ క్రమశిక్షణ పరిపూర్ణమవుతుంది. ఇక ముగించే ముందు మన అందర్నీ ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ప్రశ్న ఇది. వేల సంవత్సరాల నాటి ఈ ప్రాచీన గ్రంథానికి ఉన్న నిజమైన మార్పు తెచ్చే శక్తి అసలు ఎక్కడ దాగి ఉంది? ఆ మహా ఇతిహాస గాథలోని అద్భుత సాహసంలో ఉందా? లేక ఎన్ని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని క్రమశిక్షణతో ప్రతిరోజూ పారాయణం చేసే ఆ భక్తుల సాధనలో ఉందా? బహుశా ఈ రెండింటి కలయికే కదా సుందరకాండను అంతటి విశిష్టమైనదిగా మార్చింది. ఏమంటారు? ఈ విషయాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మన కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.